స్వాతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆగస్టు 20వ తేదీ వరకు కూడా ఎయిర్పోర్టులో హై అలర్ట్ కొనసాగుతుంది. ఇక భద్రతా కారణాలతో ఎయిర్పోర్టులోకి సందర్శకులు ప్రవేశాన్ని కూడా అధికారులు పూర్తిగా నిలిపివేశారు. అన్ని రకాల విజిట్ పాస్లను కూడా రద్దు చేశారు. ఎయిర్పోర్టుకు వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. వాహనాల తనిఖీలతో పాటు ప్రయాణికుల కదలికలపైన కూడా సిఐఎస్ఎఫ్ అధికారులు ప్రత్యేకంగా నిఘా పెట్టారు. మరోవైపు ఎలాంటి అనుమానాస్పదమైనటువంటి వస్తువులు, పేలుడు పదార్థాలు ఎయిర్పోర్టు పరిసరాల్లోకి చేరకుండా డాగ్ స్క్వాడ్లు, బాంబ్ స్క్వాడ్లతో ఎప్పటికప్పుడు కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎయిర్పోర్టు పరిసరాలు, ప్రవేశ మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలతో పాటు కీలక ప్రాంతాలను భద్రతా సిబ్బంది నిరంతరం పరిశీలిస్తోంది. అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తుల వివరాలను ఎప్పటికప్పుడు సేకరిస్తూ వారి కదలికలపైన కూడా నిఘా కొనసాగిస్తూ ఉన్నారు. ఎయిర్పోర్ట్ సిబ్బంది నిఘా వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేస్తూ ఉన్నారు. ఇక మరి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా శంషాబాద్ ఎయిర్పోర్టు వద్ద బహుళ అంచెల భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేసి నిరంతర నిఘాతో అయితే భద్రతను పర్యవేక్షిస్తూ ఉన్నారు.